గాడిలో పెట్టిందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో 12 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. పేదల పక్షపాతి ఆర్టీసీని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. త్వరలో మరో 2000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో పూర్తిగా కరెంటుతో నడిచే 2000 బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే 1 సంవత్సరంలోనే ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అంటే అందరికీ ఒక నమ్మకం. ఈరోజు ప్రైవేట్ బస్సుల్లో ఉన్న ఛార్జీలకు అలాగే గవర్నమెంట్ బస్సుల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఛార్జీలకు చాలా తేడా ఉంటుంది. పేద ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ, ముఖ్యంగా రాష్ట్రంలోనే అతి పెద్ద సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు అయితేనే ముఖ్యంగా వాళ్ళ బాగోగులు చూసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఏదైతే నైట్ అలవెన్స్లు ఏదైతే ఉంటాయో ఆ కార్మికుల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ఈరోజు మేము స్పందిస్తున్నాం. అలాగే బస్సుల విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కూడా కొన్న పాపాను పోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 1400 బస్సుల్లో 1100 బస్సులు రోడ్డుపైకి రావడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే మిగతా 300 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తున్నాం. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను కూడా తీసుకొని వస్తున్నాం. ఇదంతా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రజలకు సంబంధించి ఏ విధమైన అసౌకర్యాలు కలపకుండా రవాణా సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది.